ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు వస్తాయట. యూపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్షల ఫలితాలు ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తున్నది. యూజీపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన వెలువరించిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే విధానాన్ని గ్రూప్ 1లో అమలు చేసి ఫిబ్రవరి 19లోగా తుది ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని టీజీపీఎస్సీ మొదలెట్టింది. మూల్యాంకనం మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు కనీసం మరో 3 నెలల సమయం అవసరమని కమిషన్ భావిస్తోంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసింది. 4,03,645 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ప్రధాన పరీక్షలకు అంటే మెయిన్స్కి 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఉన్నత న్యాయస్థానం అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,403 మంది ప్రధాన పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 21,093 మంది 7 పేపర్ల పరీక్షలు రాశారు. అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం నవంబర్ 2వ వారంలో ప్రారంభమైంది. ఒక్కో పేపర్ను 2 సార్లు మూల్యాంకనం చేస్తారు, అంటే వాల్యుయేషన్. ఒక అభ్యర్థి జవాబు పత్రం తొలిదశ మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులకి రెండో దశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకి పెద్దగా వ్యత్యాసం లేకుంటే ముందుకు వెళ్తారు. తేడా కనుక ఎక్కువగా ఉంటే మళ్ళీ థర్డ్ వాల్యుయేషన్ కూడా ఉంటుందట. అనంతరం మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా కమిషన్ రూపొందిస్తుంది. సో ఇదంతా కొంత సుదీర్ఘ ప్రక్రియ, అందుకే ఫిబ్రవరి వరకు సమయం పడుతుందట. గ్రూప్ 1 తర్వాతే మిగతా పోస్టులకి. గ్రూప్స్ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇటీవల నియామకాల్లో తుది ఫలితాల వెల్లడిలో అవరోహణ క్రమం పాటించడంతో ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపికయ్యారు. సేమ్ ఇప్పుడు గ్రూప్ 4 వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. టీచర్ రిజల్ట్స్ వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అన్నీ ఒకేసారి రిజల్ట్స్ రావడం వల్ల పై స్థాయి పోస్టుతో పాటు కింద ఉన్న పోస్టులకు కూడా ఆయన అటెండ్ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ పోస్ట్ బ్లాక్ అవుతుంది. ఆయనకు పై పోస్ట్ వచ్చింది అనుకోండి, ఆ పోస్ట్కి వెళ్ళిపోతాడు. మరి బ్లాక్ అయిన పోస్ట్ ఎట్లా, అది బ్యాక్లాగ్ కిందకి వెళ్ళిపోతుంది. ఇది చాలా పెద్ద మోసం జరుగుతున్నది. మన గురుకుల ఎగ్జామ్లో కూడా అదే జరిగింది. వాళ్ళు నెత్తినోరు మొత్తుకొని రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. అది లేకుండా చూడండి దయచేసి. ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంతో కింది స్థాయి పోస్టులు బ్యాక్లాగ్లుగా మిగిలిపోయాయి. ఇలా గురుకులాల్లోని దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్ కిందకు వచ్చినాయి. భవిష్యత్తులో బ్యాక్లాగ్ లేకుండా ఉండేందుకు రీలింక్విష్మెంట్ విధానంపై అధ్యయనం చేయాలని ఇటీవల మంత్రిమండలి నియామక సంస్థలకు సూచించింది. ఈ నేపథ్యంలో గ్రూప్స్ పోస్టుల్లో అవరోహణ విధానం అమలుపైన కమిషన్ సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 3 రాత పరీక్షలు పూర్తయినాయి. వచ్చే నెలలో గ్రూప్ 2 రాత పరీక్షలు జరగాల్సి ఉన్నది. ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించిన తర్వాతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు వస్తే బ్యాక్లాగ్ రాకుండా అందరికీ న్యాయం జరుగుతుందని కమిషన్ భావిస్తోంది. సో ఏదేమైనా త్వరగా రిజల్ట్స్ ఇవ్వండి, అందరికీ న్యాయం చేయండి. మన జీవో 29 మీద ఏం తెలిసినది ఇప్పుడు కోర్టులో ఉన్నది, నడుస్తున్నది. మరి ఇప్పుడు ఇదే రీలింక్విష్మెంట్ ఆప్షను ఆనాడు గురుకుల అభ్యర్థులంతా గొడవ చేసినప్పుడు అది ఇవ్వాల్సి ఉండే కదా, మరి అన్యాయం కదా. ఇప్పుడు మీరు ఆలోచన చేస్తున్నారు, మరి అప్పుడు ఎందుకు ఆలోచన చేయలే? వారం 10 రోజుల్లో గ్రూప్ 4 నియామక పత్రాలు. రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీసులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించింది. జిల్లా రాష్ట్ర స్థాయి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను సంబంధిత విభాగాలకు కమిషన్ పంపించింది. ఈ మేరకు జిల్లా రాష్ట్ర స్థాయి యంత్రాంగం ఎంపికైన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది. వారం 10 రోజుల్లో తుది పరిశీలన పూర్తి చేసి వెంటనే సీఎం చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సో వీళ్ళు కూడా పాపం ఆందోళన చేస్తున్నారు. ఈ బ్యాక్లాగ్ లేకుండా చూడండి, చాలా పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే అవకాశం ఉందని.